attack, B for bold, C for counter and content, D for description, E for engagement, F for filter, G for groups, H for hashtag, I for Instagram అని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుండట సీఎం రేవంత్ సారు. గ్రూపులు కడితే నాతోటి దిగే గ్రూప్ ఫోటోల మీరుండరు గుర్తుంచుకోర్రి అని గుస్సాయిండట ముఖ్యమంత్రి. అపోజిషన్కు కౌంటర్లు ఇవ్వాలి కానీ వాట్సాప్ గ్రూపులలో కామెడీ మీమ్స్కు స్టఫ్ కావద్దని ఎగ్గు పఫ్ఫులు తినబెట్టి మరీ ఖర్చులకు ఇచ్చిండట సారు. 5 స్టార్ హోటల్లో సిల్లింగు ఏసీలో పెట్టిన సిఎల్పి మీటింగులో కూడా ఎమ్మెల్యేలకు సల్ల చెమటలు పట్టించిండట సీఎం రేవంత్ సారు. వైఫై పాస్వర్డులు తెలివయా, సిమ్ముకు 5G ఇంటర్నెట్ వస్తలేదా, ఫోన్లలో సోషల్ మీడియా యాప్లు ఓపెన్ చేస్తే ఫోన్ ఏమన్నా షాక్ కొడుతున్నదా, ప్రతిపక్ష పోలు సర్కార్ను పార్టీని బదనాం చేస్తుంటే ఫోన్లలో రీళ్లు చూసుకుంటా టైంపాస్ చేస్తున్నారు, కౌంటర్లు ఇచ్చేటందుకు ఫోన్లలో ఛార్జింగ్ ఉంటలేదా, మైకులలో సెల్లులు గాలిపోయినాయా, అరే నిన్నీయాల బొడ్డు ఉసిపోని పోరాడు కూడా ఇన్స్టాలో ఫిల్టర్లు వేసుకొని పోస్టులు పెడుతున్నాడు, నిమిషానికో స్నాపులు ఇడుస్తున్నారు, వాట్సాప్ గ్రూపులలో శుభ సోమవారం నుంచి శుభ ఆదివారం దాకా సూక్తులు పెడుతున్నారు. కానీ మీకు సర్కారు చేస్తున్న మంచి పనులు పోస్టులలో పెడతాందుకు ఫోన్లు దొరుకుతలేవా అని గుడ్లు పెద్దవి చేసిండట. ఇక కొంతమంది అయితే అంజనమేసి చూసినట్టే అన్ని తెలిసినట్టే అడగోలుగా మాట్లాడుతున్నారు. అసంటోళ్ళు నోళ్ళకు తాళం వేసుకుంటే మంచిదని సురుకులు అంటించారు. నేను పోయి సల్లడుగుతూనే దిక్కులేదు, పోయి నా పేరు చెప్తే సల్లకుండానే చేతిలో పెడతారు అన్నట్టు భువనగిరి కిరణం గారు అసంటోళ్ళు అయితే మందికి మంత్రి పదవులు ఇవ్వాలని హైకమాండ్కే ఏకంగా ఆర్డర్లు వేస్తున్నారు. అంత మోతెవర్లా ఇర్రా అని మొట్టికాయలు గట్టిగానే చేసిండట. మంత్రి పదవులు అన్నయ్య ఒడిచిన ముచ్చటిగా అది ఢిల్లీ హైకమాండ్ మాట. హైకమాండ్ మాటనే మనందరికీ శాసనం. మనం పార్టీకి కట్టప్ప పనిచేయాలి కానీ ఫామ్ హౌజులలో దావత్ మీటప్పులు బంద్ చేయాలని మిరపకాయ కారం అద్దిండట. ఒక్కరు కూడా హైదరాబాద్లోకి వెళ్ళి కాలు బయట పెడతలేరు, కార్లు దిగుతలేరు. అయితారం పోయి రాజకీయం చేస్తానంటే అటెంక ఇంటి కంపౌండ్ కూడా దాటకుండా అవుతారు. పార్టీకి ఫాలోవర్లు సబ్స్క్రైబర్లు లెక్క లైకులు కొట్టాలి. సర్కారు చేస్తున్న మంచి పనులకు కమెంటేటర్లు షేర్ హోల్డర్లు మీరే కావాలి. అప్పుడే అకౌంట్లకు రీచ్ పెరిగినట్టు మన సర్కార్కు పార్టీకి పబ్లిక్లో రీచ్ పెరుగుతుంది. ప్రతిపక్షం చేసే కీచులాటకు బ్లీచ్ చేసినట్టు అవుతుంది. జర సోచో అని హితబోధ చేసిండట. మరి సీఎం సార్ వేసిన తలవాలతోటైనా అధికార పార్టీ లీడర్లు తీరు మార్చుకుంటారో, నవ్వెటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు చేసుకుంటారో చూడాలిగా.